అప్పగించిన దాన్ని క్షమించండి. మీకు ఆజ్ఞ ఇచ్చు మిమ్మల్ని మెచ్చుకున్నాను. మీరు కూడి వచ్చి ఎక్కువ కీడికే కానీ ఎక్కువ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమంది కూడుకున్నప్పుడు మీలో కక్షలు కలవని ఎవరికి వాళ్ళు దిద్దుబాటు చేసుకోండి. నువ్వు ఎన్నిసార్లు వద్దనుకుని తప్పు చేసావు, ఎన్నిసార్లు వద్దు ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, నాకు నేనే నచ్చట్లేదు అని అనుకుని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి గురించి ప్రభు దగ్గర చెప్పు. ప్రభు ఇదిగో శరీరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు నాయన. విరవబడిన ఈ రొట్టె నాయన అంటే నీ చేతిలో రొట్టెలాగా మేము కూడా విరవబడాలి. మా అహంకారం, మా అజ్ఞానం, మా అవిధేయతలు, మా తిరుగుబాటు మనస్తత్వం విరవబడాలి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా కొరకు మీరు చిందించిన ఈ నిబంధన రక్తాన్ని బట్టి స్తోత్రాలు. ఏ యోగ్యత లేదు నాయన మాకైతే ప్రభు నాయన. కేవలం నేను ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకున్నాం. అందరం లేచి నిలబడదాం. ఈరోజు ఇలా కలిపినందుకు మార్చడంలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా బలమైన అభిషేకం అందరం పొందుకునే కృపను దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పాడదాం. నా సంకటములన్నీ తీరిపోయే కడుగబడి నేను రక్షణ పొందితిన్,
కలుగబడి నేను రక్షణ పొందితి నా సంకటములన్నీయు తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయే మరాను మధురముగా మార్చినాడు మరాను మధురముగా మార్చినాడు బండను బలగొట్టి దించెను బండను బలగొట్టి తీరిపోయే సంహారిపోయే సంహార దూత నన్ను విధమున యేసునాథుడు సాంబార్ మటన్ బంగాళదుంప వైట్ రైస్ పచ్చడి బాయిల్డ్ ఎగ్ అంతే పెరుగు ఉంది తేవాలి చాలా అలా ఆరిపోద్ది కావాలి తీసుకొచ్చాను అంటే నేనేమనుకున్నా